ఒక వ్యవస్థ స్ట్రాంగ్గా ఉంటే అన్ని వ్యవస్థలు దారికి వస్తాయి. బలహీనంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎక్కేయాలని చూస్తారు. ఇదివరకు అయోధ్య రామ మందిర నిర్మాణం గురించి 70 ఏళ్ల నుంచి ఎందుకు అట్లాగే ఉండిపోయింది, 100 ఏళ్ల క్రితం నుంచి కోర్టులో ఎందుకు ఉండిపోయింది? ప్రభుత్వాలు బలహీనంగా ఉండటం, లేదా ప్రభుత్వాల ఆలోచన దృక్పథం బలహీనంగా ఉండటం. అందుకే న్యాయస్థానాలు కూడా ధైర్యం చేయలేదు. బట్ మోడీ ప్రభుత్వం వచ్చాక మేము చూసుకుంటాం, మీరు తీర్పు ఇవ్వండి అన్నారు, తీర్పు ఇచ్చారు. ప్రాక్టికల్గా ఏం జరిగిందో చూసాం. అదే సందర్భం అది మైనార్టీలకు కూడా వర్తించింది. అందుకే చూడండి, కేరళలో చర్చిల్లో కేరళ స్టోరీ సినిమా ఎందుకు వేయగలిగారు? ఇప్పుడు అక్కడ చర్చిల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించమని ఎందుకు పిలుపునిస్తున్నారు? అట్లాగే ఇప్పుడు ముస్లిం సంస్థలు ఏదైతే ఏ మైనార్టీలు అయితే బీజేపీకి దూరమని ఇంతకాలం పాటు ప్రచారం చేశారో అదే మైనార్టీ సంస్థల ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చింది. ఎవడో రాజకీయం కోసం మనం ఎందుకు వ్యతిరేకించాలి, వాళ్ళు తీసుకుంటున్న మంచి చర్యలు అప్పుడు అన్నటువంటి ఆలోచన వచ్చింది. అందుకనే జమాయితే హింద్ అస్సాం సంస్థ అధ్యక్షుడు, ఏదైతే ముస్లిం ప్రధానమైనటువంటి సంస్థలో ఒకటైనటువంటి జమాయితే హింద్ అధ్యక్షుడు బీజేపీ ప్రభుత్వం వచ్చాక అస్సాంలో మత ఘర్షణలు లేవు, అందుకే బీజేపీకి ఓటు వేయండి అంటూ పిలుపునివ్వడం అన్నటువంటి సంచలనమైంది.